19th చూసిన ప్రతి ఫ్యాన్ కాలర్ ఎత్తాల్సిందే. 19 కోసం వెయిట్ చేస్తున్నాం. సాంగ్ చాలా బాగుంది. సాంగ్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ చూసాం. దేక్లేంగా చాలా బాగుంది. ఈ సాంగ్ కూడా బాగుంది, చాలా బాగుంది. 19th కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్యాన్స్ అందరం. చాలా బాగా వేసారు. వెంటేజ్ పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. సూపర్ గా వేసారు. వెంటేజ్ పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. పండగ ముందే వచ్చింది మాకు. చాలా బాగుందన్న. ఫస్ట్ టైం నేను సాంగ్ ఈవెంట్ కి రావడం, చాలా దగ్గర నుంచి చూసాను హరీష్ అన్న కూడా. అండ్ సాంగ్ లేడీస్ కూడా చాలా బాగా రాశారు. చాలా బాగుంది సాంగ్ అయితే నా తరపు నుంచి. ఫస్ట్ టైం అంటే ఎప్పుడు ఆయన డాన్స్ కొంచెం తక్కువగానే వేస్తారు. ఫ్యాన్స్ లలో క్వశ్చనింగ్ ఎప్పుడు ఉంది, కానీ ఈ టైం ఉస్తాద్ భగత్ సింగ్ లో చాలా బాగా చేశారు డాన్స్. ముఖ్యంగా ఎత్తరానే ఆ సాంగ్ స్టెప్ కానీ నాకు బాగా నచ్చింది. ఫ్యాన్స్ మాత్రం ఇది ఫీస్ట్ భయ్యా. కళ్యాణ్ బాబు సినిమా తెలుగు రాష్ట్రాలకి ఆయన ఒకటే దేవుడు. ఖచ్చితంగా దేవుడు కొడతాడు అంతే. కొడతాడు. ఓజీ రికార్డ్స్ ఓజీ అదొక మల్టీ యూనివర్స్ కాబట్టి దాన్ని అనలేము. దేవుడు మాత్రం కొడుతున్నాడు. హరీష్ రావు దేవుడు కొడుతున్నాడు. మైత్రి మూవీకి ఇస్తున్నావు అంతే. సాంగ్లు ఉన్నాయి బ్రో, బాగున్నాయి. మనం ఫస్ట్ ఊరికే ఆడియో ఏంటంటే ఎక్కట్లాగా స్క్రీన్ మీద కళ్యాణ్ బాబుని చూస్తుంటే మాత్రం ఆయన స్టెప్పులు అయ్యా డిప్యూటీ సీఎం కాదయ్యా, ఆయన పవర్ స్టార్ కనిపిస్తాడు. డిప్యూటీ సీఎం కనిపించట్లేదు. ఆ లాస్ట్ సినిమా ఓజీలోనే అంత మంచి డాన్స్ లేదు. అంతకుముందు భీమ్లా లైట్లో ఏం లేవు. అంతకుముందు అట్లాంటి డాన్సులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. సూపర్ వేసాడు డాన్సులు. మా కల్ట్ క్యాప్టెన్ కి తెలుసు మా వాడు ఎలా కావాలో, అలానే చూపించాడు మా వాడిని. చూస్తాం. ఓజీలో మిస్ కాలేదు, కానీ దానికి మించి చూపించాడు. డాన్స్ చేశాడు కళ్యాణ్ బాబు. చాలా బాగా కర్రం మెల్ల కర్రం అన్న హరీష్ అన్న. ఇంకా కొంచెం ఇదే ఊపులే. ఇంకో 2 రోజులు మమ్మల్ని ఇంకా హైప్ ఎక్కిచ్చు. 19వ తారీఖు ఉగాదితో పాటు మనం కళ్యాణ్ బాబు పండుగ కూడా చేసుకుంటాం. 2 తెలుగు రాష్ట్రాలకి 2 పండుగలు ఆ రోజు. జై పవర్ స్టార్, జై హింద్. రికార్డు రాయాలన్నా మేమే, రికార్డు చెరపాలన్నా పవన్ కళ్యాణ్ అన్న. ఇప్పుడు ప్రతి సాంగ్ బెస్ట్ అనిపించింది. 3 సాంగ్లు అయితే 3 సాంగ్ల ప్రతి డాన్స్ బాగుంది. ఆయన కండువ, ప్రతి ఒక్క కండువ ఏ రకంగా ఉంటుందో ఆయన చేతిలో ఏంటంటే ఒక సామాన్య కండువ ఇది. అలాగా యాక్చువల్ ఉంది ఆయన స్కీన్ ఎప్పటి నుండి ట్రెండ్ చేసింది. ఆయన ట్రెండ్ ఫాలో అయ్యేది ఆయన. అక్కడ ఏంటంటే తమన్ గారు ఆయన ఒక మా అభిమానులకు ఏంటంటే తమన్ గారి మ్యూజిక్ గబ్బర్ సింగ్ లో చూసాం తమన్ గారి మ్యూజిక్. అలాగే మళ్ళీ ఇప్పుడు చూడడం జరుగుతుంది తమన్ గారి మ్యూజిక్. నా దురేందర్ పాలిన సినిమా అన్న. మన సార్ సౌతే వెస్ట్ అన్న. కాలర్ ఎగరేసింది అన్న. సాంగ్ సూపర్ ఉంది. సాంగ్ అన్నిటికంటే సాంగ్ సూపర్ ఉంది. ఇప్పుడు వచ్చింది, ఈ రోజు వచ్చింది. ప్రతి ఒక్కరికి ఉగాది అంటే పచ్చడి గుర్తుకొస్తుంది, కానీ ఈసారి ఉగాది అంటే ఉస్తాద్ భగత్ సింగ్ గుర్తుకొస్తుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయన మొత్తం తోపు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆయన సీఎం పక్కన పెడితే భయ్యా దేవుడు భయ్యా. ఫుల్లా పవన్ కళ్యాణ్ దేవుడు. ఆయన ఏ సినిమా తీసినా హిట్టే. అది ఎంత మందికి ఫ్లాప్ అనిపించినా సరే ప్రతి ఒక్కరికి అది హిట్ అవుతుంది కూడా. బ్రో దురేందర్ పక్కకు పెట్టేసే బ్రో, పక్కకి వెళ్ళి ఆడుకోమను. ఉస్తాద్ భగత్ సింగ్ అక్కడ, పవన్ కళ్యాణ్. హిందీ మూవీకి ఉన్న క్రేజ్ హిందీ మూవీకి ఉంటుంది. తెలుగు మూవీ TFI ప్రతి ఒక్కరు దీనికే వస్తారని చెప్తున్నా. పక్కా ఇదైతే ఫిక్స్. భగత్ సింగ్ అయితే ఇట్టు కొట్టేస్తుంది కూడా బ్రో. డాన్స్ తర్వాత దేవుడు తర్వాత డాన్స్ మేము ఎట్లా చెప్తాం? దేవుడు డాన్స్ దేవుడిదే. అంటే 10 years ఫెయిల్యూర్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ తో మంచి హిట్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఆ రికార్డ్స్ ఏమైనా బ్రేక్ చేస్తుంది అనిపిస్తుంది? పక్కా బ్రేక్ చేస్తారు ఇదైతే. గబ్బర్ సింగ్ ఎట్లయితే ఎంజాయ్ చేసిరో ప్రతి ఒక్కరు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అట్లనే ఎంజాయ్ చేస్తారు. చేసిరు కూడా. అయిపోయింది. ఈ లాంచ్ తోడే చెప్పవచ్చు ప్రతి ఒక్కరు ఎంత మంది ఫ్యాన్స్, ఎంత మంది తన ఆతృత అవన్నీ చూసిరో ప్రతి ఒక్కరు ఇందులో చూపించిరు. హరిశంకర్ ప్రసాద్ గారు కూడా చెప్పారు ప్రతి సినిమా హిట్ కొట్టేస్తుంది. వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపిస్తుంది అన్నారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపించేసింది. అయిపోయింది ఇంకా ఈ సినిమాతో. అవును, మాకు కాలర్ ఎగిరేసేది. మా సార్ ఏ కాలర్ అయితే ఎగిరేస్తాడో మాకు ఆ సాంగ్ హిట్ అన్నమాట. సాంగ్ అయితే అదిరిపోయింది. ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేశారు ఈ ఒక్క పాటతో. సో ఇప్పుడు దాకా ఏంటంటే కొద్దిగా డౌట్గా ఉండింది అనమాట. సో ఆడుతుందో లేదో, ఏమన్నా కొంచెం యావరేజ్ అవుతుందేమో అని ఫ్యాన్స్ కొంచెం. ఈ సాంగ్ చూసిన తర్వాత ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక చిన్న టీజర్ లాగా అనుకోవచ్చు.
సో చిన్న లిరికల్ వీడియో చూస్తే ఇంత హై వచ్చిందంటే ఫుల్ వీడియో సాంగ్ ని థియేటర్ లో చూస్తే ఫ్యాన్స్ అయితే బ్లాస్ట్ అయిపోతుంది ఖచ్చితంగా. సో ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారి మూమెంట్స్ కానీ ఆయనతో పాటు రాశి ఖన్నా గారు కూడా డాన్స్ చేశారు. సో వాళ్ళిద్దరిని అసలు ఇలాంటి సాంగ్ కళ్యాణ్ గారికి పడే చాలా రోజులు అవుతుంది. ఇలాంటి సాంగ్స్ లోనే ఆయన్ని ఫ్యాన్స్ చూడాలనుకుంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే చాలా చాలా బాగా ప్రజెంట్ చేశారు హరీష్ శంకర్ గారు. మెయిన్ గా ఆయన మెచ్చుకోవాలి. సినిమా ప్రమోషన్ కానీ సినిమాని కానీ మొత్తం ఆయన భుజాల మీద వేసుకుని, అంటే హీరో గారి ఇన్ని ప్రమోషన్లు తీసుకురావడం కష్టం, బట్ ఆయనకు వల్ల అయినంత వరకు ఆయనే వెళ్ళి అన్ని చోట్లకి, అలాగే కుదిరితే హీరోయిన్స్ కూడా తీసుకువెళ్ళి సో సినిమాని వీలైనంత వరకు ప్రమోట్ చేస్తున్నారు. సో ఇలా సాంగ్ ని థియేటర్ లో లాంచ్ చేయడం ఫ్యాన్స్ మధ్యలో, సో కొంత వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక ఊపు వస్తుంది. వాళ్ళు అభిమానులను వేరే వాళ్ళని తీసుకురావడానికి వాళ్ళు ట్రై చేస్తారు. సో వాళ్ళొక్కళ్ళు చూస్తే ఏంటంటే సినిమా రన్ అవ్వకపోవచ్చు. సో అందరిని గ్యాదర్ చేసుకుని జనాల పవన్ కళ్యాణ్ గారికి అందరి నుంచి మంచి ఆదరణ ఉంటుంది. ఏపీలో అయితే చెప్పక్కర్లేదు. సో హైదరాబాద్ లో ఇలా ఉందంటే ఏపీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆయన క్రేజ్ కి ఈ సాంగ్ సినిమా ఇంకా అందరిలో వెళ్ళాలి. సాంగ్ ఇది ఒక రేపటికి వెళ్తుందేమో ఫుల్ గా 24 hours తర్వాత. ఓజీ రేంజ్ అంటే ఓజీ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఫిల్మ్ అండి. అది టేకింగ్ కానీ ఇది పక్కా మాస్ సినిమా. ఇది మాస్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న మాస్ ఫ్యాన్స్ కి నచ్చే సినిమా అవుతుంది ఖచ్చితంగా. సో హరీష్ శంకర్ గారికి తెలుసు ఫ్యాన్స్ కానీ మాస్ ఆడియన్స్ కానీ ఎలా సినిమాకి తీసుకురావాలని. ఒకప్పుడు గబ్బర్ సింగ్ తీసింది ఆయనే. ఈ రోజు ఎంతమంది ఎర్రటవలు తెచ్చుకుని థియేటర్కి వస్తున్నారంటే అది ఆయన సృష్టించిన ఎఫోరియా. ఆయన తక్కువ అంచనా అయితే ఖచ్చితంగా ఇది హరీష్ శంకర్ గారిని ఏదో ప్రీవియస్ ఫిల్మ్ ఒకటి ఫ్లాప్ అయిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో తీసేటప్పుడు ఖచ్చితంగా ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకునే తీస్తారు. అలాంటి అపోహలు ఏమొద్దు. సినిమా మాత్రం ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఆవేశపడి సోషల్ మీడియాలో కొద్దిగా నెగిటివ్ రాసే వాళ్ళకి అది ఎప్పుడూ ఉండేదే. ఒకే రోజు దురందర్ కూడా వస్తుంది కదా, సో అదేమైనా అంటే థియేటర్స్ లో కొంచెం అట్లా ఏం లేదు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చాలా మంచి థియేటర్స్ క్యాప్చర్ చేస్తారు ఖచ్చితంగా. మన ఆడియన్స్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్తారు. దురంధర్ అనేది ఒక మంచి సినిమా. అది ఇండియా వైడ్ గా ఇండియా దాటి కూడా ఆడే సినిమా. అది తెలుగు రాష్ట్రాలకి మరి వీళ్ళు చెప్పినట్టుగా ఒక్కడే దేవుడు అని ఫ్యాన్స్ భావిస్తున్నట్లుగా తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆయన సినిమా చూస్తారు. సో తర్వాత దురంధర్ కూడా 1 చూసిన వాళ్ళందరూ తప్పకుండా 2వ దానికి వెళ్తారు. మన థియేటర్స్ లో అవైలబుల్ ఈసారి తెలుగు వర్షన్ కూడా ఉంది కాబట్టి. సో అది కాంపిటీషన్ అనేది అనుకోకర్లేదు. ఎందుకంటే దాని బిజినెస్ ఒక ఇంత అని చెప్పలేం. కానీ పవన్ కళ్యాణ్ గారి రేంజ్ బిజినెస్ అయితే కాదు దురంధర్ది. ఖచ్చితంగా అందరు చూస్తారు, ఇది చూస్తారు, అది చూస్తారు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ ప్రిఫరెన్స్ మన పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిన. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఈ రోజుతో 3 సాంగ్స్ రిలీజ్ చేశారు, ట్రైలర్ టీస్ రిలీజ్ చేశారు, ఒక హైప్ అయితే ఇచ్చారు కదా. సో మొత్తానికి ఈ 3 సాంగ్స్ లో ది బెస్ట్ ఏ సాంగ్ అని చెప్తారు? ఇప్పుడు ఇవాళ వచ్చిందని చెప్పొచ్చు. సో ఇందులో అసలు ఆయన ఇంత హుషారుగా చూడటం, సెట్ లో అంతమంది మధ్యలో ఆయన సిగ్గుపడకుండా, మామూలుగానే ఆయన షై ఫీల్ అవుతుంటారు, ఇంతమందిలో షై ఫీల్ అవ్వకుండా డాన్స్ చేయడం కానీ సో చాలా బెటర్ గా, చాలా లోపల చూసిన వాళ్ళకి ఆ సౌండింగ్ లో ఆ కిక్ వచ్చింది అనమాట. సో మరి ఫోన్స్ లో వినే వాళ్ళకి అంత కిక్ రాకపోవచ్చు, మంచి సౌండింగ్ లో వింటే ఈ సాంగ్ విలువేంటో తెలుస్తుంది. సో ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. సో ఇక మిగిలిన ఆడియన్స్ కి ఎంతవరకు నచ్చుతుంది, ఎంత ఇంప్రెస్ చేస్తారు అనేది డైరెక్టర్ చేతుల్లో ఉంటుంది.